ఫస్ట్ రివ్యూ సాంగ్ ఏంట్రా అంటే నా ఫస్ట్ సాంగ్ మన జాతీయ గీతం జనగణమన. సో జనగణమన మీద రివ్యూ ఏంట్రా అంటే డెఫినెట్గా నేను జనగణమన దాని అర్థం చెప్పాలి అని నేను అనుకోవట్లే. అయితే బేసిక్గా రివ్యూ అంటే దాని అర్థం కూడా చెప్పాలి, కానీ దానివల్ల మనకి ఎటువంటి యూజ్ లేదు. జనగణమన దానికోసం తెలుసుకొని పాడుకోవాల్సిన అవసరం కానీ జనగణమన ఎందుకు పాడాలి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, మన దేశభక్తి మన గుండెల్లో ఉంటుంది కాబట్టి దేశభక్తి కోసం డెఫినెట్గా జనగణమన పాడుకుంటాం మనం. కాబట్టి ఈ జనగణమన గురించి మనం రివ్యూ చేసి సాంగ్ అర్థాలు అన్నీ మనకు అనవసరం. కానీ మెయిన్ ఏంటంటే జనగణమన గురించి మనం చెప్పుకునేటప్పుడు కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా చాలా కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. జనగణమన గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు, మనం పాటించాల్సిన నియమాలు ఇవన్నీ పర్టికులర్ గా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రివ్యూ చూసిన తర్వాత పర్టికులర్ గా పాటిస్తారని నేను కోరుకుంటున్నా. అయితే మన సరౌండింగ్స్ లో ఎక్కడైనా సరే జనగణమన సాంగ్ ప్లే అయింది అనుకోండి, మొబైల్లోనైనా సరే ప్లే అయితే ఏదో ఎక్కడ ఉంది కదా ఎవడా వేసుకున్నాడు కదా అని కాకుండా ఇమ్మీడియట్లీ నిజంగా దేశభక్తి ఉంటే నీకు నీ హృదయంలో నిజంగా నీకు దేశం మీద భక్తి ఉంటే ఇమ్మీడియట్లీ లేచి నీ చెయ్యి నీ హృదయం మీద ఉండాలి, లేదా స్ట్రైట్ గా ఇలా రెండు చేతులు ఇలా అయినా ఉండాలి, లేదా ఈ పొజిషన్లోనైనా ఉండాలి, లేదా ఇలాగైనా ఉండాలి డెఫినెట్ గా. అంతేగాని జనగణమన వస్తుంది కదా మనకి రెక్లెస్ గా ఉంటే మాత్రం చాలా 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 తప్పు. ఎందుకంటే మనం దేశాన్ని గౌరవించుకోవాలంటే ఫస్ట్ మన జాతీయ గీతాన్ని మనం గౌరవించుకోవాలి. కాబట్టి దయచేసి మర్చిపోవద్దు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం, జనగణమన పాడేటప్పుడు మీరు చాలా మంది ఎలా పడితే అలా పాడుతూ ఉంటారు. అంటే సాంగ్ వస్తుంది అనుకోండి, సాంగ్ రాకపోయినా సరే ఏదేదో అంటే ఏవేవో లిరిక్స్ పాడేస్తూ ఉంటారు. దయచేసి ఆ లిరిక్స్ పాడొద్దు, మీకు వస్తేనే పాడండి, లేదంటే హమ్మింగ్ ఇవ్వండి. హమ్మింగ్ ఇవ్వండి, అంతేగాని దయచేసి దాన్ని కూలి చేయొద్దు ఏదో మీకు నచ్చిన లిరిక్స్ పాడేసి. అలాగే జనగణమన పాడేటప్పుడు మన సిచ్యువేషన్ అంటే ఇలాగ ఊగిపోతూ జనగణమన ఇలాగ దయచేసి ఇది చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని రెక్లెస్ గా తీసుకోవద్దు. అలాగే ఇలా అనుకుంటూ ఇలాగ దయచేసి ఇలాంటి సిచ్యువేషన్స్ మాత్రం అలాంటి సిచ్యువేషన్ లో మాత్రం జనగణమన పాడకపోయినా పర్వాలేదు, కానీ మీరు పాటించడం దయచేసి అలా పాడకండి. దేశభక్తితో పాడండి. దయచేసి మీ దగ్గర నుంచి నేను అదే కోరుకుంటున్నాను. జనగణమన మీద దీనికంటే నేను ఎక్కువగా చెప్పాలని అనుకోవట్లేదు. దీని మీద ఒక కాంట్రవర్సీ కూడా ఉంది. ఆ కాంట్రవర్సీ ఏంట్రా అంటే జనగణమన అనేది ఒక నాయకుడిని, ఒక బ్రిటిష్ అధికారిని ప్రోత్సహిస్తూ పొగుడుతూ పాడిన పాట అని చెప్పడం జరిగింది కొంతమంది. అయితే తర్వాత దాని మీద రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అది నేను ఎవరినో పొగడ్డానికి నేను రాసింది కాదు, పాడింది కాదు, కేవలం నేను ఎవరైతే దేశం కోసం ముందడుగేస్తాడో ఆ నాయకుడిని అతన్ని నేను ప్రోత్సహిస్తూ అతన్ని నేను జయ హే అంటే అతనికి జై కొడుతూ నేను పాడిన పాట ఇది. అంటే దేశం కోసం ఒక్క నార్మల్ ఏ పర్సన్ అయినా సరే ముందుకు ఎవడైతే అడిగేస్తాడో అతన్ని పొగుడుతూ పాడిన సాంగ్ ఇది అని చెప్పేసి ఆయన వివరణ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద దయచేసి ఎటువంటి కాంట్రవర్సీలు వద్దు, ఇదే నేను కోరుకుంటున్నాను. దయచేసి మన జాతీయ గీతం విషయంలో కాంట్రవర్సీ చేయొద్దు. అలాగే కొంతమందికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నచ్చకపోవచ్చు, దయచేసి అలాంటి వాళ్ళు కూడా నెగిటివ్ కామెంట్ చేయొద్దు. మన దేశం మీద దయచేసి దేశభక్తితో మన జాతీయ గీతాన్ని మనం గౌరవించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన జాతీయ గీతాన్ని గౌరవించుకుందాం, రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని కూడా మనం గౌరవించుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, నేను పర్టికులర్ గా మూవీస్ సాంగ్స్ డైరెక్టర్ గా వెళ్ళిపోవచ్చు, కేవలం నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను ఫస్ట్ తీసుకునేది కూడా నా దేశం గురించి తీసుకోవాలి. జనగణమనతోనే ఏదైనా మనం స్టార్ట్ చేస్తాం కదా అనే ఉద్దేశంతోనే నేను ఈ సాంగ్ని తీసుకోవడం జరిగింది. దానికి నేను రివ్యూ చేయాలంటే దానికి అర్థాలు కూడా చెప్పొచ్చు, కానీ అర్థాలు చెప్పి మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు. కేవలం దాని విలువ తీసుకోవాలి. మీరు దయచేసి ఎలా పడితే అలా పాడకండి, దాన్ని మనం గౌరవించుకుందాం. థ్యాంక్ యూ.